మరి తెలంగాణలో నిజంగా ఆంధ్రాతో సంబంధం లేదు. ఆంధ్ర ఒకప్పుడు అందులో పనిచేసిన టీడీపీలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ కోసమే తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పి మీరు అంటూ ఉన్నారు. కానీ ఎందుకు ఆంధ్ర విగ్రహాలు తెలంగాణలో ఎందుకు వెలుస్తూ ఉన్నాయి? ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంత కంపల్సరీ ఎందుకు తెలంగాణలో పెట్టడం? అది ప్రజల ఇష్టం మేరకు పెట్టిండు కదా. ఆయన ప్రజా కళాకారుడు, ఇక్కడికి ఉన్నటువంటి ప్రజా కళాకారుడు కాబట్టి ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా. ప్రజా కళాకారుడు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇష్టాధికారమే పెట్టిరు కాదు తప్ప ఆయన సొంతంగా అయితే ఏం పెట్టలే కదా. ఆలోచన అయితే ఏం లేదు. ఆనాడు మాట ఇచ్చిండ్రు, అక్కడ ఉన్న ప్రజలు అడిగిండ్రు, మాకు ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మ కావాలని అడిగిండ్రు. సరే మీ మాట ప్రకారం నేను తీసేయకుండా బొమ్మలు ఇస్తానని చెప్పిండు. బొమ్మ పెడతానని చెప్పి పెట్టేసిండు. మాట ఏం తప్పలే కదా. దానికి దీనికి ఏం సంబంధం? అంటే బొమ్మలతో అధికారం రాదు. బొమ్మలు అనేది ఎక్కడికక్కడ నిలబడుతుంటాయి తప్ప బొమ్మలు అధికారాన్ని చెలాయించవు. ఒక మైండ్ గేమ్ ఆడడానికి, ప్రజల మైండ్ గేమ్ ఆడడానికి, సమస్యలను లేవనెత్తి వేరే సమస్యలను చూపించాలి తప్ప ఇట్లాంటి మైండ్ గేమ్ ఆడేలో కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఉన్నటువంటి కవిత కానీ వీళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప నిజంగా మేము చేస్తున్న తప్పులు లేదో చూపించమని పదే అడుగుతున్నాం. అసెంబ్లీ పెట్టేటప్పుడు అడుగుతున్నాం, మీడియా ముందర అడుగుతున్నాం, ఎందుకు చూపించలేకపోతుండ్రు? ప్రజలు మేము తప్పు చేస్తే, ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, అత్యధిక సర్పంచ్లు మాకు వచ్చిండ్రు, మళ్ళీ అప్పుడు రావద్దు కదా. మరి ఎందుకు వస్తున్నాయి? ప్రజల నుండి మాకు ఆదరణ ఉంది కాబట్టి, ప్రజల్లో మాకు పెరుగుతున్నటువంటి మైలేజ్ని తట్టుకోలేక వామ్మో ఇట్లే మేము కంటిన్యూషన్గా ఉంటే మా పునాదులు పీగడ వేళ్లతోటి ఊలిపోతామనే ఆలోచన కోసమే కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టినటువంటి సమయంలో టీడీపీ జెండాలు కనిపించడం, ఈ రేవంత్ రెడ్డి కావచ్చు వారి అభిమానం అట్లా తప్పు. రామేశ్వరరావు కానీ ఇంకెవరైనా కానీ వారి అభిమానం. నువ్వు జెండా పెట్టుకున్నావు అంటే కింద ఎవడో అభిమాని తీసుకొచ్చి నిలబడితే ఆయనకేం సంబంధం? కింద ఎవడో అభిమాని ఉంటాడు, టీడీపీ అభిమానం, లేకపోతే ఎన్టీఆర్ అభిమానం, పార్టీ అభిమానం, ఇంకెవడో ఉంటాడు. వాడెవడో పెట్టుకుంటే మాకు సంబంధం లేదు కదా. అక్కడ కాంగ్రెస్ జెండాల కంటే టీడీపీ జెండాలు ఎక్కువ కనిపించినాయి. నేను ఏమంటున్నా, పార్టీ జెండాలు అనేది వాని వ్యక్తిగతమైనది. వాడు ఇప్పుడు ఎన్టీఆర్ ను పెడుతున్నారు కాబట్టి ఆ సంతోషంలో వాడు తెచ్చుకుండొచ్చు, వేరే అభిమాని తెచ్చుకుండొచ్చు. కానీ ముఖ్యమంత్రికి ఎందుకు సంబంధం దానికి? మేము ఏనాడో 2017లో వదిలేసినాం పార్టీని. చాలా గౌరవంగా మేము తిన్నింటి ఓసాలను లెక్క పెట్టకుండా మమ్మల్ని అక్కడ ఒక గౌరవపదంగా చూసిండ్రు కాబట్టి ఇక్కడతో కాదు అని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఈ గవర్నమెంట్ను, అంటే ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ను కొట్టాలంటే, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ను కొట్టాలంటే మాకు కాంగ్రెస్ కరెక్ట్ అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో చేరాం. కానీ ఆనాడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఆఫర్ ఇచ్చింది కదా, ముఖ్యమంత్రి గారికి రమ్మని చెప్పేసి కేంద్ర మంత్రి ఇస్తాము, లేదంటే వేరే పదవులు ఇస్తామని చెప్పి ఆఫర్లు ఇచ్చింది కదా. ఆఫర్ల కోసం తాళతపడలే కదా. ప్రజల కోసమే ఆ రోజు జాయిన్ అయ్యి ప్రతిపక్షంలో వచ్చిండు. మాకు విజన్ ఉంది, ఆ విజన్ లో వచ్చే ముఖ్యమంత్రి అయ్యారు తప్ప వేరే ఆలోచన లేదు. నిజంగా ముఖ్యంగా ఈ విషయాన్ని పక్కన పెడితే, ముఖ్యంగా తెలంగాణను సాధించుకోవడానికి ముఖ్యంగా నిరుద్యోగులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున సహాయం చేసి ప్రతి గడప దొక్కి కేసీఆర్ మనకు అన్యాయం చేస్తున్నాడు, కేసీఆర్ మన యొక్క ఉద్యోగాలను అమ్మేస్తూ ఉన్నాడు, ఉద్యోగాలు లీకులు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మన భవిష్యత్తు మారాలంటే మన అమ్మ నాన్న ఈ పంట పొలాల్లో కాకుండా ఇంకా అభివృద్ధి కావాలి, మంచి పంటలు వేసి ఇంకా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా ఆదుకోబడాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని చెప్పేసి మీరు కూడా ప్రచారం చేశారు. నిరుద్యోగులు, ఉద్యమాలు ప్రతి గడప తిరిగారు. కానీ ఇప్పుడు వాళ్ళ జీవితాలే ఇబ్బందికరంలో మారినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో మళ్ళీ వాళ్ళు రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఉద్యమకారులు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు అని చెప్పేసి వాళ్ళు రోడ్డు ఎక్కుతారు. ఎందుకు నేనేమంటారు అంటే, ఉద్యమకారుని గుర్తించి ఎవరైతే కళాకారులు ఉన్నారో వారికి రెమ్యునరేషన్ కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కొంతమందికి నేను అందరికి ఇచ్చి నేను చెప్తలేను, కొంతమందికి అయితే ఇవ్వడం జరిగింది. మిగతా వారిని కూడా చేస్తారు. ఏదైనా దశల వారీగా ఉంటది, ఒకేసారి చేయాలనేది ఏది సాధ్యం కాదు, ఏ గవర్నమెంట్ ఉన్నా సాధ్యం కాదు, దశల వారీగా అవుతుంది. నిరుద్యోగులుగా మీ సమస్య లేదంటే, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక ఉద్యోగాలు వేస్తామని చెప్పినాము. బరాబర్ 70,000 ఉద్యోగాలు వేసినాము. ఉద్యోగాలు వేసి వారికి నియామక పత్రాలు కూడా ఇచ్చినాము. మీ సమస్యలు ఏమైనా ఉంటే, మీ సమస్యలు ఉంటే డైరెక్ట్గా చెప్పామని చెప్పి చెప్తానే ఉన్నాం. మరి నీవు తెలంగాణలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏనాడైనా ఉస్మానియా యూనివర్సిటీ కాలు దొక్కినవా? చెప్పమలా.
నిరుద్యోగులు కానీ మేధావులు కానీ విద్యావంతులు కానీ అక్కడ నుంటే అత్యధికంగా వెళ్తారు కదా, ఉస్మానియా యూనివర్సిటీ నుండి వెళ్తారు కదా. ఉస్మానియా యూనివర్సిటీకి 2 సార్లు పోయిండు ముఖ్యమంత్రి గారు. ఒకసారి మాట ఇవ్వకుండా పోయిండు, ఒకసారి మాట ఇచ్చి పోయిండు. ఏదైతే మాట ఇచ్చిండో మాట నిలబెట్టుకొని వచ్చిండు. ఏమనుంటే చెప్పమని చెప్పిండు కదా. అక్కడ ఏ యూనివర్సిటీలు ఉన్నావో ఆ యూనివర్సిటీలకు ఎంతెంత ఫండ్ కావాలో ఫండింగ్ కూడా ఇచ్చింది కదా. రాలేదు ఇంకా డబ్బులు అవి వచ్చినాయి, దశల వారిగా ఇస్తారు. ఒకేసారి ఏది కూడా ఇయ్యరు. ఉన్న రాష్ట్ర గవర్నమెంట్ ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండు. దానికి తగ్గించుకుంటూ ఆయన వచ్చింది 11% మిత్తిలు ఉంటే ఇప్పుడు 7% వచ్చినాయి. దాన్ని తగ్గించి డబ్బులు కట్టుకుంటూ వస్తున్నాం. మిత్తిలోడు వచ్చి మున్గల కూర్చుంటే దాన్ని కట్టుకుంటూ వస్తున్నాం. రాష్ట్ర గవర్నమెంట్ది ఇజ్జత్ పోవద్దని చెప్పేసి అప్పులోడు వస్తే తగ్గించుకుంటూ వస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికోసం కష్టపడి వివిధ రకాల ప్రాజెక్టులను తీసుకొచ్చి వివిధ రకాల పథకాలు తీసుకొచ్చి ప్రజల్లోకి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతాం గవర్నమెంట్ అని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తున్నాడు. ఎంత అప్పు ఉంది కూడా చెప్తున్నాడు. అప్పుడున్న గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంత అప్పు ఉంది, ఈ మనిషి మీద ఇంత అప్పు ఉంది అని చెప్పగలిగిందా? చెప్పండి, చెప్పలే కదా. నీ ఇష్టానుసారము నీ యొక్క లగ్జరీ కోసము లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి సంపాదించుకున్నాము ప్రాజెక్టుల పేర్లతోటి. మేము అట్లా సంపాదించుకుంటలేం కదా. చూపి ఒక్క రూపాయి చూపి, మొత్తం నోటి మాటలతోటి కాదు, ప్రూఫ్ తోటి చూపి.